ఉన్నది 2 కేబినెట్ బెర్తలు, ఎంతో మంది ఆశావహులు, మరెన్నో కాస్ట్ ఈక్వేషన్స్. అయినా తన లెక్కలు తనకు ఉన్నాయంటున్నారు ఓ ఎమ్మెల్యే. ఎంబీసీ కోటాలో తనకు మినిస్ట్రీ పక్కా అని ధీమాగా ఉన్నారట. ఐఎమ్ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అంటూ ఓ రేంజ్ లో హోప్స్ పెట్టుకుని హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు ఎవరా ఎమ్మెల్యే? ఆయనకు అమాత్య యోగం అంత దగ్గరలో ఉందా? మంత్రి పదవి రేసులో రామగుండం ఎమ్మెల్యే ఐఆమ్ ఎలిజిబుల్ పర్సన్ అంటున్న రాజ్ ఠాకూర్. మంత్రి పదవి కోసం సౌత్ టు నార్త్ ఎఫర్ట్స్. ఎంబీసీ కోటాలో అవకాశం ఇవ్వాలంటూ విన్నపాలు. రెండోసారి కేబినెట్ విస్తరణపై ఆ ఎమ్మెల్యే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎంబీసీ కోటా, డిస్ట్రిక్ట్ ఈక్వేషన్స్, ఇలా ఎన్నో లెక్కలు వేసుకున్నా అప్పట్లో జస్ట్ మిస్. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా అలుపెరగని ప్రయత్నాలు చేస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇంకా మంత్రివర్గంలో 2 బెర్తులు ఖాళీగా ఉండటంతో ఎంబీసీ కోటాలో ఛాన్స్ కోసం పట్టుబడుతున్నారట. అయితే 2వ విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోవాలనే ఆశతో సౌత్ టు నార్త్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఫలితం దక్కలేదట. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇరుగు పొరుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు గాని మక్కాన్ సింగ్ కోరిక నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ ఒక్కరే ఉన్నారు. మొదటి నుంచి ఎంబీసీ కోటాలో తనకు బెర్త్ దక్కడం ఖాయమని భావించిన ఆయనకు జిల్లా ఈక్వేషన్స్ మాత్రం అడ్డంకిగా మారుతున్నాయట. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 3 మంత్రులు కేబినెట్ లో ఉండటంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అయితే నెక్స్ట్ విస్తరణలో మాత్రం జిల్లా నుండి ఓ మంత్రిని తప్పించేనా మక్కాన్ సింగ్ కు బెర్త్ ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. 2014, 2018లో 2 సార్లు రామగుండం నుంచి పోటీ చేసి ఓడిన మక్కాన్ సింగ్ 2023 ఎన్నికల్లో మాత్రం గెలుపొందారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో మక్కాన్ సింగ్ కు శాప్ చైర్మన్ పదవి దక్కింది. రాజశేఖర్ రెడ్డికే కాదు, ఏపీ మాజీ సీఎం జగన్ తో రాజ్ ఠాకూర్ కు సత్సంబంధాలున్నప్పటికీ మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన పదవులు ఆమడ దూరమయ్యాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడం, పార్టీ అధికారంలో ఉండడంతో ఎంబీసీ స్లోగన్ కలిసి వస్తుందనుకున్నారు. మొదటి విడతలో బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖకు మంత్రి పదవులు దక్కగా 2వ విడత కేబినెట్ విస్తరణలో వాకిటి శ్రీహరి మంత్రి అయ్యారు. ఎంబీసీ కోటాను పరిగణలోకి తీసుకుంటే తనకు మినిస్టర్ పదవి దక్కుతుందనేది మక్కాన్ సింగ్ నమ్మకం. కేబినెట్ లో మొత్తం 18 మందికి అవకాశముండగా సీఎంతో కలిసి 16 మందితో కేబినెట్ కొనసాగుతోంది. మొదటి విడతలో 11 మందిని, 2వ విడతలో 3కి కేబినెట్ లో బెర్తులు దక్కాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో మరో 2 ఖాళీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన 2 ఓ ఛాన్స్ ఇవ్వాలంటున్నారట మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పార్టీకి వీర విధేయుడుగా పనిచేయడమే కాదు, సామాజిక పరంగా చూసుకున్నా మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడే కాదు, రాహుల్ గాంధీతో మంచి సంబంధాలున్నాయి. ఇక అమాత్య పదవి దక్కితే మాత్రం మొదటి మంత్రిగా రామగుండం పొలిటికల్ హిస్టరీలో మిగిలిపోనున్నారు. కాబట్టి మక్కాన్ మంత్రి పదవి కోసం మామూలుగా ట్రై చేయడం లేదట. అయితే అమాత్య రేసులో ఉన్న మక్కాన్ సింగ్ కు రెండోసారి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడి పదవి దక్కింది. డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినా తన సీనియారిటీకి తగ్గ పదవి ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారట ఎమ్మెల్యే. మంత్రి పదవి ఎలాగో పెండింగ్ లో పడుతుంది, కనీసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అయినా ఇవ్వాలి కదా అంటూ తన సన్నిహితుల దగ్గర డిస్కస్ చేస్తున్నారట. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కల నెరవేరుతుందా? ఆయన మంత్రి ఆశ తీరుతుందా? చూడాలి మరి.